ధనుర్మాసంలో చేయవలసినటువంటివి ముఖ్యమైనటువంటివి గొబ్బెమ్మలు ఇత్యాదులన్నీ కూడాను అనునిత్యము ఎప్పుడైతే మనం నిలబడతామో ఈ నిలబట్టినప్పటి నుంచి మళ్ళీ మనకి సంక్రాంతి పండగ అయిపోయి కనుమ వరకు కూడా ప్రతిరోజు కూడా ముగ్గులు అన్ని పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా గంగిరెద్దులని ఇవన్నీ కూడా మనకి ప్రాంతాలను బట్టి అని అంటే ఇది ఎక్కువగా ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలోనే ఉండేది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు మొత్తం కూడా జరుపుకుంటున్నాం మనం ఈ గొబ్బెమ్మలు పెట్టుకోవటం, అదేవిధంగా ముగ్గులు వేసుకోవటం. ఇవన్నీ కూడాను మన సంప్రదాయాలకు చిహ్నాలు. వాటిని ఎప్పుడూ కూడా మనం వదలకూడదు. ఎందుకని ఆడవాళ్ళకి ఎందుకండి ఇంత పెద్ద రోజు వేసేట్టుగా 2 గీతలో 2 చుక్కలో పెట్టి వేసేయచ్చు కదా అని అంటే ఎందుకు చెప్పారంటే ఇది ఒక రకమైనటువంటి వ్యాయామం ఉంటుందన్నమాట. అంటే ఎక్సర్సైజ్ కింద అనమాట చెప్పటం జరిగింది ఈ ముగ్గులు. అందుకని ఈ ముగ్గులు వేయటం, ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టమన్నారు. ఈ గొబ్బెమ్మలు చూడండి, పెద్ద గొబ్బెమ్మ ఒకటి, చిన్న గొబ్బెమ్మ ఒకటి అనమాట. ఆ చుట్టూ అంటే ఈ మధ్యలో ఉన్నటువంటిది గోదాదేవి, చుట్టూ కూడా పెడతాం కదా, అవన్నీ ఎవరంటే గోపబాలికలు అని చెప్పి గోపికలు అనమాట చుట్టూ ఉన్నటువంటివి. అందుకు ప్రత్యేకగా మనం ఈ గొబ్బెమ్మల్ని కూడాను పెడుతూ ఉంటాము.